వేసవి కాలం వచ్చినప్పుడు ఈ ఎండలతో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, లేదంటే మనం ఉన్న ప్రదేశాలు బట్టి మన బాడీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? హాయ్, నేను మీ డాక్టర్ రాజాప్రసాద్, లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్. ఈ ఎండాకాలం వచ్చినప్పుడు మనకి డ్రై క్లైమేట్స్ లోని, హ్యూమిడ్ ఉన్న క్లైమేట్స్ లోని మన బాడీ రెస్పాండ్ అయ్యే విధానాలు వేరుంటుంది. డ్రై క్లైమేట్స్ అంటే మన సాధారణంగా మన హైదరాబాద్ హిల్లీ ఏరియాస్ లో ఉన్నప్పుడు డ్రై క్లైమేట్స్ అని ఉంటుంది. సముద్రం వైపు ఉన్నప్పుడు మనకి హ్యూమిడ్ క్లైమేట్ అంటాం. అంటే వాటర్ లో అంటే గాలిలోని కొద్దిగా నీరు కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది, దాన్ని హ్యూమిడ్ అంటాం. సో ఈ డ్రై క్లైమేట్స్ లో మన బాడీ అనేది ఏమంటే స్వెట్ అనేది వస్తుంది, అంటే చెమట వచ్చిన వెంటనే అది ఆరిపోతుంటది బాడీ నుంచి. సో దాన్ని బట్టి ఏం చేస్తుంటే బాడీని కూల్ చేస్తుంది, అంటే మన బయట టెంపరేచర్ కి మన బాడీ టెంపరేచర్ కి అడ్జస్ట్ చేయడానికి. ఈ హ్యూమిడ్ ఉన్న క్లైమేట్ లో ఏమవుతుందంటే చెమటలు పడుతుంది కానీ చెమట అనేది వెంటనే ఆరిపోదు. సో అందుకని అది అట్లా కంటిన్యూస్ గా చెమట కారడము, కొద్దిగా జిడ్డు కావడం అది ఉంటుంది. ఈ హైదరాబాద్ డ్రై క్లైమేట్ లో ఈ స్వెట్టింగ్ అనేది ఎక్కువ ఉంటుంది కానీ ఆరిపోవడం వల్ల మనం రియలైజ్ అవ్వం మన బాడీ అనేది ఎక్కువ నీరు పోతుందని. ఎందుకంటే మనకి డ్రైగా ఉండడం వల్ల మనకు ఒక ఫాల్స్ ఫీలింగ్ వస్తుంది మనం మంచిగా ఉన్నామని. కాకపోతే హ్యూమిడ్ ఉన్న క్లైమేట్ లో చెమట ఎక్కువ పోవడం వల్ల మన బాడీ టెంపరేచర్స్ లోని మనకి అర్థం అవుతుంది ఓవర్ హీటింగ్ అనేది. ఎందుకంటే ఈ చెమట పోయినప్పుడే బాడీ టెంపరేచర్ తగ్గుతుంది. అది అవ్వకపోవడం వల్ల బాడీ ఓవర్ హీట్ అవడము, హీట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం ఎప్పుడైనా సరే ఎండాకాలంలో ఉన్నప్పుడు వాటర్ అనేది ఎక్కువ తాగడము, వీలైనంత వరకు ఎక్కువసేపు ఎండలో వండుకుంటా మనం నీడలో వచ్చి మనం రెస్ట్ తీసుకోవడం అనేది మధ్య మధ్యలో ఇంపార్టెంట్.